గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నా నా స్కిల్‌ని నేను ఫినాన్షియల్ కూడా ఎదగడానికి ఏం చేయొచ్చో ఆలోచించడం స్టార్ట్ చేశా. మా నాన్న ఆలోచన ఆ ఫేస్ ఇప్పటికీ నా కళ్ళ ముందుంది. కొన్ని ఇయర్స్ బ్యాక్ జరిగింది. ఆ తర్వాత నేను 'నా చోరే' అని ఒక టీవీ షోలో చేశా. హ్మ్. టీవీ షోలో చేసినప్పుడు జెమినీ. జీ తెలుగు. ఆ! జీ జీ తెలుగు తెలుగు. 'నా చోరే' అనే ఉదయ్ ఆహ్, భాను గారు అనుకుంటా. ఐ థింక్ సో. దాని తర్వాత కాదా? ఉదయ్ భాను గారిది దాని తర్వాత. ఓకే. సో, అప్పుడు నేను ఆహ్, సో, అప్పుడు నేను కంటెస్టెంట్‌గా చేసినప్పుడు మన ఆయన ఆర్టిస్ట్ కమ్ ఉంటారు ఆయన యాంకర్ ఆయనే. సో, చాలామంది సీరియల్ ఆర్టిస్ట్‌ని తీసుకొచ్చి మా కొరియోగ్రాఫర్‌గా పెట్టారు. అప్పుడు జీ తెలుగు అనురాధ మేడం అనుకుంటా. అనురాధ మేడం, అనిత మేడం ఎవరో ఉన్నారు. అప్పుడు అనురాధ మేడం. అనురాధ మేడం ఉన్నారు. ఆవిడ బయట నుంచి ఒకరు సెలెక్ట్ అవ్వాలని చెప్పేసి అయిన తర్వాత అప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను. అప్పుడు కొంచెం నా బాడీ లాంగ్వేజ్ అప్పటి వరకు నేను గ్రూప్ ఆడుతున్నప్పుడు ఓకే బానే ఉంటుండే. ఫీమేల్స్‌కి బాడీ లాంగ్వేజ్ ఫీమేల్ సాంగ్స్ ఎక్కువ చేయాలి. ఫీమేల్ కంటెస్టెంట్స్ అన్నప్పుడు నటరాజ్ మాస్టర్ వీళ్ళంతా చేశారనమాట. అప్పుడు కొంచెం నా బాడీ లాంగ్వేజ్ ఇట్లా మీరిందాక మాట్లాడినట్టుగా ఉండేది నా బాడీ లాంగ్వేజ్. అంటే గర్ల్స్ సంబంధించిన సాంగ్ ఏం చేసినా కూడా నేను మొత్తం ఇట్లా మారిపోతా. పూర్తిగా మరి చంద్రముఖిలాగా ఇట్లా వచ్చేస్తా ఉంటది. నాకే భయమయ్యేది. ఏంటి నేను క్లాసికల్ డాన్సర్ అని అనుకునేవాళ్ళు చాలామంది. కాదు కానీ నాకు నాకు నేను చూస్తున్నప్పుడు స్క్రీన్‌లో కూడా నేను మామూలుగా బాగానే ఉంటా కదా! నాకెందుకు ఇట్లా ఫీమేలిష్ వచ్చేస్తుంది బాడీ లాంగ్వేజ్ నేను ఆడుతున్నప్పుడు. ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఇట్లా ఇప్పుడు పిలిస్తే మీరు పిలిస్తే నేను ఫస్ట్ నా కళ్ళొచ్చి ఇట్లా వస్తది. అంటే బాడీ ఎక్స్‌ప్రెషన్స్ అలా అలవాటయిపోయిందా? లేకపోతే నేను ఎవరైనా ఇమిటేట్ చేస్తున్నానా? నాకు తెలిసేది కాదు. ఈ కొంచెం భయమేసేది. కొంతమంది అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఇట్లా అమ్మాయి సాంగ్ అంటే అమ్మాయి సాంగ్‌లాగా ఆడుతున్నావు. అమ్మాయి కూడా ఇంత బాగా ఆడదు. ఇట్లా ఎక్స్‌ప్రెషన్స్ గాని, లుక్స్ కానీ షార్ప్‌గా ఉన్నాయి. నా కళ్ళు పెద్దగుంటాయి కొంచెం. నేను చూసి ఇలా అన్నా కూడా అది అర్థమవుతది. కరెక్ట్ టక్కన తగులుతది. నా స్మైల్ అర్థమవుతా ఉంటది. సో, అవి కాంప్లిమెంట్స్‌గా బావున్నాయి. అది బయటుంటే ఏంటి? వేరేలా మాట్లాడుకుంటారు. సో, దాని తర్వాత కొంత కొంత దానికోసం మళ్ళీ వర్కౌట్ చేసేవాడిని ప్రాక్టీస్ లేదు. కొంచెం వేరే వేరే సాంగ్స్ తగ్గించి వేరే సాంగ్స్ చేసేవాడిని. ఆ తర్వాత కొంచెం కొరియోగ్రాఫర్‌కి కొంచెం ఫేమ్ వచ్చింది. డిజిటల్ టీవీ షోస్ మీకు తెలుసు. ఆ పీరియడ్‌లో కొంచెం ఫేమ్ ఉంటది. మా నాన్నకి డబ్బులు ఫ్యామిలీకి డబ్బులు చూపించాను అంతా కొంచెం ఖర్చు అనిపిస్తుంది. తర్వాత ఒక టీవీ షోలో ఫేమ్ చూపించాను. తర్వాత ఫ్యామిలీలో కొంచెం మంది అర్థమైంది నేను ఏంటని అర్థమైంది. ఆ తర్వాత నాకు అదే జీ తెలుగులో కంటెస్టెంట్‌గా చేశాను. అప్పుడు ఉదయ్ భాను గారు యాంకర్. హ్మ్. అప్పుడు ఉదయ్ భాను గారు యాంకర్. నేను ఇట్లా అని నాకు అర్థమైనప్పుడు లైఫ్‌లో నేను ఎదుగుతున్నా అని నేను కొన్ని కొంచెం డౌట్స్ వచ్చినప్పుడు కొన్ని మనం అనుకుంటాం కదా! అప్పుడు నాకు జీ తెలుగులో కంటెస్టెంట్‌గా ఉదయ్ భాను గారు యాంకర్‌గా ఆహ్, 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 కొంతమంది పెద్ద మాస్టర్స్ జడ్జెస్‌గా ఉన్నప్పుడు వేరే మన సతీష్ మాస్టరా? అప్పుడు ఒక మాస్టర్ ఉండేవారు. మాస్టర్ నేను కంటెస్టెంట్‌గా ఉన్నాను. సో, ఆ షోలో నన్ను ఉదయ్ భాను గారు ఆ వాయిస్‌తో 'ఢీ' చూసినప్పుడు ఆ వాయిసే పెద్ద ఎసెట్. అవును. అసలా అది సౌండ్ స్పీకర్ లాగా ఏది అవసరం లేదు. అవును. అలాగా ఆ వాయిస్‌తో నా పేరు పిలుస్తున్నప్పుడు ఈశ్వర్ సోని అని పిలిచి యాదగిరి అని ఒక పేరుతో ఒక 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 థీమ్‌తో నన్ను బాగా ప్రమోట్ చేసింది. హ్మ్. సో, అందరూ చాలామంది కంటెస్టెంట్స్ ఉన్నారు కానీ ఆ కంటెస్టెంట్స్ అందరి మధ్య నన్ను మా యాదగిరి వస్తుండు. ఒక బావ మరదలు కైండ్ ఆఫ్ అలాంటిది ఒక థీమ్ సెట్ చేసి నన్ను ప్రమోట్ చేసింది యాక్చువల్లీ. అది నాకు చాలా హెల్ప్ అయింది ఆ టైంలో. హ్మ్. సో, ఆ తర్వాత ఈ డాన్సర్ కార్డ్ అని తెలిసింది. డాన్సెస్ తీసుకున్నాను. ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత డాన్సర్స్‌గా వెళ్ళిపోతున్నాను. కానీ ఈ ప్రాసెస్‌లో చాలామంది దగ్గర నేర్చుకోవడం జరిగింది. చాలామంది నన్ను రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే డాన్సర్‌గా కూడా మీరన్నట్టు ఇప్పుడు నేను చెప్పాలంటే నేను మాస్టర్ అవ్వడానికి కారణం కూడా అలాంటి ఒక రిజెక్షనే. హ్మ్. సో, మాస్టర్ పేరు చెప్పను గానీ ఇప్పుడు కూడా టచ్‌లో ఉన్నారు మాస్టర్ అట్లేం లేదు. కాకపోతే ఆ మాస్టర్‌కి నేనంత బేసిక్‌గా కొన్ని జరుగుతా ఉంటాయి. మాస్టర్ బిజీగా ఉన్నప్పుడు మనం వర్క్ షేర్ చేసుకుంటాం గదా! సో, ఆ సాంగ్ అంతా కంపోజ్ చేశాను. ప్లానింగ్ అంతా అయిపోయింది. లొకేషన్ రెక్కి నేనే ఎళ్ళాను. కాస్ట్యూమ్ సెట్ చేశాను. అంతా అయిపోయింది. కరెక్ట్‌గా రేపు షూట్ అయ్యే టైంలో నాకు కాల్ రాట్లేదు. నేను ఇంకా వేరే వేరే ప్రాపర్టీస్ కోసం తిరుగుతున్నాను. షూట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదని ఇన్ఫర్మేషన్ ఉంది నాకు. సరే స్టార్ట్ అవుతే మనం ఉంటాం గదా! అనుకుని. కానీ నేనెంత ఎళ్లి అన్నీ చేసుకొని వచ్చేసరికి షూట్ స్టార్ట్ అయిపోయింది. నేను అసిస్టెంట్ అని చెప్పినారు. కానీ వేరే అతను నా ప్లేస్‌లో అసిస్టెంట్‌గా చేస్తున్నారు. అదేంటి? జరుగుతుంది. అదేంటి అని క్వెషన్ చేద్దామని ఎళ్ళేటప్పటికి మధ్యలో మాకు ఇన్‌చార్జ్ ఉంటాడు. ఇట్లా అడ్డు పెట్టాడు. "అన్న ఏంటన్నా నేను 3 డేస్ నుంచి ఈ సాంగ్ కోసమే కదా హైదరాబాద్‌లో కంపోజ్ చేసి అరకు వరకొచ్చి, ఇది వాయిస్ కాస్ట్యూమ్ అంతా ఇక్కడ లేకపోతే సెట్ చేసేద్దాం" అంటే, "అవునురా" అన్నాడు. అది మరి అసిస్టెంట్‌గా "అవునురా. అంత సింపుల్ చెప్తున్నావేంటన్నా? నేను 3 డేస్ నుంచి నాకు వచ్చేదేం లేదు కదా! 3 డేస్ నుంచి నేను దీనికి కష్టపడుతున్నాను. కంపోజ్ చేశాను. ఇప్పుడు వేరే వాళ్ళ అసిస్టెంట్‌గా చేస్తున్నా. మీరు చెప్పాలి కదా!" అంటే, కొన్ని అవుతా ఉంటాయిరా మీరు తీసుకోవాలి" అన్నాడు. మాకు ఒక మాట ముందే చెప్తే నేను దీనికోసం ఇంత ఎఫర్ట్ పెట్టాను కదా! నేను వేరే సాంగ్ చేసుకుంటాను కదా! నేను మాస్టర్‌ని కాదు కదన్నా! ఇప్పుడు వచ్చే 3000, 5000 కోసం నేను
ఇంత ఎఫర్ట్ పెడుతున్నా అంటే నేను దీనికోసం నేను ఒక ఇండివిజువల్గా మాస్టర్ పక్కన చేయొచ్చనే కదా, వర్క్ నేర్చుకోవచ్చు అని ఒక హోప్ వల్ల కదా, అది మాస్టర్ రెస్పెక్ట్తో కదా అంటే, అవునరా కరెక్ట్, నువ్వు అన్నీ చెప్పే కరెక్టే, కానీ మాస్టర్ చెప్పాడు అనగానే నాకు, మీరు నిజం చెప్పండి ఇదంతా మాస్టర్ చెప్పాడా లేదంటే మీరు చేశారన్న, నేను చెప్తున్నా మాస్టర్ చెప్తున్నా నేను చేస్తాను, కానీ నాకు ఒక్కసారిగా మాస్టర్ మీద రెస్పెక్ట్ ఇదంతా నేను చేసిన కష్టం నా కళ్ళ ముందు వచ్చింది. ఫిలిమ్స్ చేస్తారా అతను? టాప్ మంచి మాస్టర్, టాప్ మాస్టరే. అంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా మాస్టర్ నా విషయంలో అలా చేశారని. నేను ఇప్పటికీ పాజిటివ్గానే ఉన్నా. ఆ రోజు కొంచెం బాధేసింది. క్యారవెన్స్ వెనకాలకి వెళ్ళి బాధపడ్డా, క్యారవెన్స్ కొడుతున్నా ఇట్లా ఎందుకు ఇట్లా అంత ఎట్లా అట్లా. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అడుగుతున్నారు క్యావా క్యూరోరే అని చెప్పేసి, నేను ఏం లేదు అని నార్మల్గా ఉన్నా. కాసేపటికి అతనే వచ్చి అరే ఈ కాస్ట్యూమ్ వేసుకో డాన్సెస్గా అని చెప్పేసి అన్నాడు. కాస్ట్యూమ్ ఇచ్చాడు. అన్నా ఎట్లన్నా మీరు ఇట్లా మరీ ఇంత కఠినంగా ఎట్లుంటారని అంటే, మరీ మాట్లాడకు కాస్ట్యూమ్ వేసుకో, ఏ అమ్మాయిలా ఏడుస్తున్నాయండి అన్న ఇట్లా. సరే అన్న, వాయిస్ రీజన్ నాకు అర్థం కాలేదు. అరకులో ఉన్నా, హైదరాబాద్లో ఉంటే అక్కడ నుంచి వెళ్ళిపోవడానికైనా ఉంటుంది. వెళ్ళాను సరే అని చెప్పి కాస్ట్యూమ్ వేసుకున్నా, ఫుల్ స్లీవ్లెస్, ట్యాన్ అంతా అయింది. ఆడుతున్నప్పుడు కూడా నా మైండ్లో అదే ఉంది. వెనకాల అప్పుడు ఆడుతున్నప్పుడు చూస్తున్నా మాస్టర్ని, అసలు నేను ఎవరో తెలియనట్టు, మన ఇద్దరిని పరిచయం లేనట్టు. మాస్టర్ ఏ జరా లెఫ్ట్ రా రైట్ రా అంటున్నాడు. నేను ఎవరికి కాల్లో అరే కాస్ట్యూమ్ చూసుకో మూమెంట్, ఆ వాయిస్ లేదు. ఏంటి మనుషులు ఇట్లా ఉంటారా, ఓకే ఇది కూడా ఒక లెసన్ ఎక్స్పీరియన్స్. చలో ఆడుతున్నప్పుడు ఎండలో ఆడుతున్నాం, ఒక్కోసారి కనబడం, మనం వెనకాల ఎక్కడ ఉంటాం. నా మైండ్లో ఇంకా స్టిల్ అదే రన్ అవుతుంది. నా గురించి మానిటర్ దగ్గర మాట్లాడుకొని నవ్వుకుంటున్నారు. ఎవరైతే సో కాల్డ్ ఎవరైతే మేనేజర్ ఉన్నాడో అక్కడ మాట్లాడుకుని ఇట్లా ఇట్లా అంటున్నారు. నాకు అర్థమవుతుంది అది. సరే ఓకే ఒక రోజు వస్తుందరా, ఆ రోజు చెప్తా నేను అనుకుని అప్పుడు ఈ కష్టంతో నేను డాన్స్తోనే చూపిస్తా ఆడుతున్నా. ఇంకా ఆఫ్టర్నూన్ తర్వాత నాకు యూస్ టు అయిపోయింది ఎమోషన్ అది. నేను మాస్టర్ చూడడం మానేసిన. వాళ్ళకేం తెలియదు నేనేం చేయలేదు అన్నట్టుగానే మాట్లాడు, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ అని చెప్పి సెకండ్ ఇచ్చా. ఆయనకు అర్థమైంది అది నేను ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను. సూపర్ రా అని అంటున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నిజంగా చెప్పాలంటే నేను థ్యాంక్ యూ ఎందుకు చెప్పానంటే, ఆ రోజు ఆ సిచ్యువేషన్ నాకు రాకపోయి ఉంటే ఈరోజు నేను మాస్టర్ అయ్యేవాడిని కాదు. నేను అనుకున్నా ఆ రోజు ఏమనుకున్నా అంటే, నేను ఇండస్ట్రీ నీ దగ్గర అష్టం చేయడానికి రాలే, నేను నీకోసం పనిచేయడానికి రాలే, లేదా నువ్వు వేసుకునే కాస్ట్యూమ్ తీసుకొని నువ్వు వెనకాల ఆడమంటే ఆడడానికి రాలేదు. నేను ఇది అవుదామని వచ్చినా, నేను నీకోసం ఎందుకు పని చేసిన అంటే, ఆ రోజు నీ దగ్గర నేను చాలా పెద్దగా స్థాయిలో చూసా. నేను నీకోసం పని చేస్తే నేను ఏదో నేర్చుకోవచ్చు అని అనుకులా చూసా. ఓకే ఇప్పుడు నువ్వు చేసావా లేకపోతే నీకు ఎవరైనా చెప్పారా, లేకపోతే లేకపోతే నా ప్లేస్లో వచ్చిన ఒక అబ్బాయి ఎవరన్నా ఇంకేదైనా ఆశ చూపించాడా తెలియదు. ఓకే లేకపోతే మీరు మంచి ఫ్రెండ్సా, రిక్వెస్ట్ చేశాడా, లేకపోతే నాకన్నా ఎక్కువ అభిమానించాడా, ఓకే ఎనీథింగ్ ఏదో జరిగింది. కానీ థ్యాంక్ యూ మాస్టర్, నాకు ఈరోజు ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. నేను నెక్స్ట్ వెళ్ళి మాస్టర్, నేను మైండ్లో అనుకున్నా నేను నెక్స్ట్ వెళ్ళి మాస్టర్ అవుతున్నా, నాకు ఎవరు ఫోన్ చేయొద్దు, నాకు అవసరం కూడా లేదు, నేను ఎవరి కోసం రాలేదు ఇండస్ట్రీకి అని చెప్పి ఫిక్స్ అయిపోయినా. అక్కడ నుంచి ఆ 3-4 డేస్ జరిగింది షూట్. ఆ 3-4 డేస్ నేను ఇదేలో ఉన్నా, ఇదే ఏమంటారు ఆ ట్రాన్స్లో ఉన్నా. ఎలాగని మాస్టర్ అయిపోవాలి, ఎవరి దగ్గర పని చేయొద్దు, వద్దు అనుకున్నా. అయిపోయింది. వచ్చిన తర్వాత మళ్ళీ మాస్టర్ అవ్వడం ఓ కోపంలో అనుకోవడం వేరు, కానీ వచ్చిన తర్వాత మళ్ళీ కనబడతాయి కదా ఖర్చులు, మంత్లీ ఈఎంఐస్, పెద్ద చెల్లి మ్యారేజ్, ఇవన్నీ కనబడుతున్నాయి. అమ్మో మళ్ళీ ఇప్పుడు మాస్టర్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి కదా మనం, మళ్ళీ ఎవరు మనం గుర్తుపట్టరు, వద్దులే ఇప్పుడు అని చెప్పేసి మళ్ళీ కొన్ని సాంగ్స్ చేయడం స్టార్ట్ చేశాను. అదే ప్రాసెస్ నాకు మనం తమిళ్ శ్రీకాంత్ అంటాం కదా, శ్రీరామ్ హీరో, ఆడవాళ్ళ మట్ల అదర్వేలో ఉంటారు ఆయన సినిమా ఒకటి వచ్చింది నాకు. నేను ఫేస్బుక్లో ఒక డాన్స్ వీడియో పెట్టుండే, ఆ వీడియో చూసి నాకు ఫేస్బుక్లో మెసేజ్ చేశారు ఆయన పీజీ విందర్ సార్ అసిస్టెంట్, ఆయన కెమెరా అసిస్టెంట్. ఆయన ఫోన్ చేసి పిలవగానే నాకు కన్నములు నీళ్ళు వచ్చాయి. సార్ ఏంటి సార్ మీరంటే, నీ ఫేస్బుక్లో నేను వీడియో చూశాను, ఆడుతున్నావు బాగా, నేను చేయించుకుంటా, నీకు రాకపోతే నేను చేయించుకుంటా, ఆఫీస్ రావని చెప్పేసి పిలిస్తే అని అనుకున్న. ఆ రోజు నేను భయపడ్డ రోజు, ఆ రోజు నేను మాస్టర్ అవ్వకూడదేమో, అందుకే నాకు యూనివర్స్ కానీ దేవుడు కానీ ఆ రోజు ఆపేశాను ఆలోచన. కానీ ఆ రోజు నేను నిజం చెప్పాలంటే బీజిఎం నాకు ఆ రోజు అరకులోనే పడింది నా మైండ్లో, ఇండివిజువల్గా నా లైఫ్ స్టార్ట్ చేయాలి, నేను మాస్టర్ అవ్వాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ నేను నీకోసం వాళ్ళ కోసం రాలేదని. కానీ తర్వాత మళ్ళీ ఫ్యామిలీ ఈ ఫినాన్షియల్ చూసినప్పుడు ఆగిపోయా. కానీ మళ్ళీ దేవుడు కరెంట్ టైంలో అవ్వాలి కాబట్టి నాకు ఫేస్బుక్లో ఒక వీడియో చూసి నాకు ఫోన్ రావడం, నేను మాట్లాడడం, వెళ్ళి కలవడం, ఆ శ్రీరామ్ గారి సినిమా. ఓకే నేను అప్పుడు అనుకున్నా, అప్పుడైతే ఏదో కొత్త హీరోతో కొత్త ప్రొడక్షన్లో మాస్టర్గా పరిచయం అయినా కూడా ఆ సినిమా వరకు అయిపోయేది, తర్వాత నాకు పని ఉండేది కాదు. ఇప్పుడు అట్లీస్ట్ చెప్పుకోవచ్చు, ఇప్పుడు శ్రీరామ్ అని చెప్పగానే, శ్రీకాంత్ అని చెప్పగానే గుర్తుపడతారు. ఓకే 3 సాంగ్స్, ఫస్ట్ సాంగ్ కళ్ళు మీద సాంగ్, డాన్స్ సాంగ్, ఇట్లా ఎగ్జైట్మెంట్ అయిపోయినా. చలో బై మంచి రోజు వచ్చేసింది, మనం కలుస్తున్నాం. ఆ డైరెక్టర్ ట్రావెల్ అవుతున్నా 1 ఫైన్ డే మాస్టర్ అయిపోయా. వెళ్ళి కార్డ్ పెట్టేసి మాస్టర్ అయిపోయి అందరు షాక్, అందరు ఫోన్ కాల్స్, అరే నువ్వు హైట్ ఉన్నావు, క్యూట్ ఉంటావు, మస్తు డాన్స్ ఆడుతావు, ఎందుకు మాస్టర్ అవుతున్నావు, వేస్ట్గా
నువ్వు ఇంక కొన్ని రోజులు డాన్సర్గా కంటిన్యూ చేయి, టైం వస్తుంది, కొన్ని రోజులు ఆడగలవు కదా, మోకాలు ఇప్పుడే పనిచేస్తున్నాయి, కొన్ని రోజులు లేదన్నా నేను యంగ్ ఏజ్లో ఆడగలను. మీరు అన్నారు ఒక మాట ఏదైతే ఉందో ఆడగలను, నేను ఇప్పుడు మాస్టర్ అయితే దాన్ని ఆడి చూపించగలను, హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ లేదా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరికైనా ఆడి చూపించగలను. ఇంకా మీకులాగా నేను డాన్సర్గా మిమ్మల్ని తక్కువ అంచనా వేయట్లేదన్నా, మీ పరిస్థితులకు మీరు మాస్టర్ అవ్వలేకపోయారు, కానీ నేను చూస్తున్నది వేరే ఉంది, నాకు ఇంకొకలా ఉంది, నేను ఇండివిజువల్గా ప్రూవ్ చేసుకోవాలి. సో ఇండివిజువల్గా ప్రూవ్ చేసి నాకు టైం వచ్చింది, నేను అవుతున్నా. ఓకే, మీరు అన్నట్టు నేను ఖాళీగా ఉంటానేమో, లేదా మళ్ళీ ఫస్ట్ జీరో నుంచి స్టార్ట్ చేయాలేమో, లేదా నన్ను ఎవరు రెస్పెక్ట్ చేయరు, లేదా నన్ను ఎవరు నమ్మరు, రిజెక్ట్ చేస్తారు, ఓకే అవన్నీ నేను భరిస్తా. ఎందుకంటే నా ఇండివిజువల్ లైఫ్ కోసం భరిస్తున్నా. నీ అమ్మ వేరే దగ్గరికి వెళ్ళి వాడి కోసం పనిచేసి తర్వాత ఇవన్నీ రిజెక్ట్స్ భరించే కంటే నేను నా కోసం భరిస్తే హ్యాపీ కదని అంటే అప్పుడు కొంతమంది అది చేశారు. సో అట్లా స్టార్ట్ అయింది. ఫస్ట్ సినిమా అసలేం జరిగింది, సెకండ్ స్టాండప్ రాహుల్, థర్డ్ ప్రేమదేశం, తర్వాత విమానం, తర్వాత ఇంకా ఇట్లా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఇట్లా కంటిన్యూ కొన్ని సినిమాలు పడడం స్టార్ట్ అయింది. కానీ అన్నీ 100% సాంగ్స్ అయితే నేను అన్ని 70-80% నేను అన్ని స్టోరీ టెల్లింగ్ సాంగ్స్ చేశాను. సూపర్ సూపర్. అంటే ఒక్కొక్క మాస్టర్కి ఒక్కొక్క డిఫరెంట్ టాలెంట్ ఉంటుంది. అవును, సో అలా మీ టాలెంట్ అనేది ఇది దీనివల్ల లాక్డౌన్ వల్ల బయటపడింది. బయటపడింది. Yes.